హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను నా ఫ్రెండ్స్ని కలవబోతున్నా అనమాట. కొంతమందిని అయితే ఫస్ట్ టైం కలుస్తున్నాను అండ్ కొంతమందిని అయితే 6 years తర్వాత కలుస్తున్నాను. సో ఆ వీడియో క్లిప్స్ అన్నీ ఒకటే వీడియో లాగా చేసి ఇందులో పెట్టాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను దమ్మాయిగూడ నుంచి నాగోల్కి అయితే ఆటో బుక్ చేసుకున్నాను. ఆ నాగోల్లో నా ఫ్రెండ్ ఉందన్నమాట. తను వచ్చేసి నాకు ఖమ్మంలో నుంచి తెలుసు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనుకోండి. కాకపోతే నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాతకి నేను అసలు ఎప్పుడూ కలవలేదు మళ్ళీ. బట్ వీఆర్ సో క్లోజ్. అప్పుడప్పుడు మాట్లాడుకున్నా కానీ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటాము. ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యా. అసలు ఎంత ఘోరంగా ఉందంటే నా జుట్టు మొత్తం అసలు ఎగిరిపోయింది. ఆటోలో సెట్ చేసుకోవడానికి కూడా అసలు టైం లేదు, అసలు కుదరలేదు సెట్ చేసుకోవడానికి. ఫ్రెండ్ కోసం ఇది తీసుకొని వచ్చా అనమాట. విక్టోరియన్ సీక్రెట్లో తీసుకున్నా కదా. సో ఐఎమ్ ఆల్మోస్ట్ హియర్. లేనా? హాయ్. ఏ వద్దు వద్దు ప్లీజ్. ఎట్లున్నా? ఎన్ని చాలా ఇయర్స్ అయిపోయింది కదా, చాలా 2 years. ఫోన్లో మాట్లాడుకుంటాము. హాయ్ ఆంటీ, బాగున్నారా? నేను కొంచెం రెడీ రెడీ లేదు, ఏం లేదు. ఎంత బాగున్నా న్యాచురల్గానే. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్ రే. చూసావా నా వీడియో అన్ప్యాకింగ్ది? ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయంటే బ్యాగ్స్ ఒక 20 ఉన్నాయి. రిలేటివ్స్ పిల్లలు చాలామంది, ఎక్కువగా అందరికీ అవి తీసుకొని వచ్చా. ఫ్రెండ్స్కి పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. చాలా స్వీట్ స్మెల్. ఫేవరెట్ స్వీట్ స్మెల్. ఏంది సంగతులు చెప్పాలి. వామ్మో ఫైనల్లీ నా ముందున్నాను. ఎప్పుడు కలిసినాం మనం లాస్ట్ టైం? చర్చ్లోనే. చర్చ్ బయట నించున్నాను స్కూటీ వేసుకొని. ఎప్పుడు? సడన్గా బయటకు వచ్చాం. నువ్వు ఫోన్ చేసావు చర్చ్లో ఉండి. చర్చ్ బయట ఉండి నువ్వు ఫోన్ చేసావు. మేము నిజమా కాదా నువ్వు వచ్చింది అని చెప్పేసి అప్పుడు అక్కడికి వచ్చా కదా కలుద్దామని. అదే ఇక అదే లాస్ట్ పైన చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ లైక్ 6 years పైన అవుతుందేమో. 6 years అయింది. నేను ఇంకా హైదరాబాద్ వచ్చాక ఇంక కలవలేదు కానీ నేను ఇంకా ఏం మారలే, అంతే ఉన్నాను. నా హోలే అవలేదా? నిజంగా నిజంగా అట్లే అనిపిస్తున్నావు. నేను అయ్యానా? ఇక్కడికి వస్తే తగ్గదా? నువ్వు బక్కగా అయిపోయావు, ఎండిపోయినావు చెప్పాలంటే. పర్లేదులే, మళ్ళీ తర్వాత ఇలా అయిపోతా కదా. అన్నీ నేమ్స్ నెయిల్స్ పెట్టించుకున్నా. ఇవన్నీ నువ్వు చేసావని చెప్పాలా? ఇందులోకి అంతా ట్రాన్స్ఫర్ చేశాక కలుపుతూ మై ఫ్రెండ్ తుడు దాన్ని, లేకపోతే మళ్ళీ పాడవుతుంది. ఇది మిక్స్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇది చేశానని మీతో చెప్పమన్నది. జస్ట్ బయట నుంచి తీసుకొచ్చి కలుపుతుంది ఇందులో. నేను పేస్ట్ చేసేలా ఉన్నది. ఓకే అన్నీ అంటే కర్రీస్ అన్నీ చిన్నగా ఫ్యామిలీ అయ్యి ఇదేంటి అలా ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేశాము. అసలు నాకు మళ్ళీ తనని ఎప్పుడు చూస్తానో కూడా నాకు తెలీదు. ఖమ్మం నుంచి హైదరాబాద్ మూవ్ అయిపోయిన తర్వాతకి నేను అసలు ఒక్కసారి కూడా తనని కలవలేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కలిసాక కూడా అంతే మాట్లాడుకున్నాం, అంతే ఫ్రీగా ఉన్నాము. మా ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది అని అనిపించింది. ఫుల్గా తిన్న తర్వాతకి ఇట్లా బయట నుంచొని వరండాలో ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మనకి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు కదా, 6 సంవత్సరాల నుంచి ఉన్న ముచ్చట్లు.
ఖమ్మంలో మేమిద్దరం సేమ్ చర్చ్కి వెళ్ళే వాళ్ళం. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నామన్నమాట చర్చ్లో. అసలు ఒకళ్ళ పక్కన ఒకళ్ళం ప్లేస్లు ఆపుకోవడము, తినే దగ్గర కానీ ఎక్కడ చూసినా కానీ మేమిద్దరం ఒకటే ప్లేస్లో ఉండేవాళ్ళము. ఒకవేళ నేనుండి తను లేకపోయినా, తనుండి నేను లేకపోయినా ఖచ్చితంగా పక్కన వాళ్ళు అడుగుతారు ఏది నీ ఫ్రెండ్ అని. ఏమున్నాయి అందులో? నాకు ఇవ్వవా ఏమన్నా? నాకెయ్యి, నాకేస్తావా? వేసుకోనా నేనే? నీకేనా? వేస్తా. ఈ పాప నేమ్ వచ్చేసి మిల్కీ, నా ఫ్రెండ్ వాళ్ళ పాప. అండ్ తన రియల్ నేమ్ వచ్చేసి హెల్సా. నన్ను పాప పుట్టినప్పుడు అడిగింది ఏమన్నా పేర్లు సజెస్ట్ చెయ్యి అని చెప్పి. అండ్ నేను కొన్ని నేమ్స్ సజెస్ట్ చేశాను, అందులోంచి ఒకటైతే పెట్టింది. ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి ఇట్లా ఫ్రెండ్స్కి అడిగి వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అడగడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీ ఏం అమ్మ, నీకు అది ఎక్కడ దొరికింది? చాక్ పీస్తో గీసేస్తుంది మొత్తము. అమ్మ ఒక్క నిమిషం దా, చేయి కడుక్కుందాం మనం. ఎంత నేను వస్తే మాత్రం నీ హెయిర్ కాల పెట్టుకుంటావా? అదే చెప్పు. నా ఫ్రెండ్ నాకు హెయిర్ అని చెప్పు. దిష్టి తీసావా నీ హెయిర్తో మాకు? బలిచ్చబ్బా. బెల్లంతో టీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. బెల్లం మామూలుగా పెట్టుకుంటారు వచ్చి, అసలు షుగర్ తాను బెల్లం టీనే. ఇంకా అవునా? మామూలుగా కేఫ్స్ ఉంటాయి కదా, తెలియదు. బెల్లం టీ కేఫ్. అసలు ఇంకా మేమన్నీ బెల్లం పడుతున్నాం, మా అత్తయ్య తాటి బెల్లం యూజ్ చేస్తారు. తాటి బెల్లం నల్లగా కేజీ మొత్తం ఇంత వస్తుంది. అది దంచేసి డబ్బాలో పెట్టి దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటారా? ఇంత పీసెస్ ఉంటాయి కదా, టీ డేస్ ఇట్లా కలిపేలోపు టీ సగం మారిపోద్ది. ఇక్కడ పక్కన నుంచి నేను డిస్టర్బ్ చేస్తా ఉన్నా తను పని చేసుకుంటుంటే. మీరు నేను అసలు తాగలేదు, తాగుదాం అనుకున్నాను. నేను అసలు టీ తాగను. నేను చాలా వీడియోస్లో చెప్పా కూడా, టీ తాగితే నాకు నైట్ నిద్ర పట్టదు. అమ్మ వద్దు నేను తాగనిక. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు నైట్ నిద్ర పట్టదు. ఇప్పటికేం కాదు, కాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కూడా నాకు నిద్ర పట్టేది కాదు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మళ్ళీ చెప్పాలి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మిస్సింగ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ ప్లీజ్. అరే బాయ్ చెప్పు. వచ్చేసాడు ఈయన. ఓకే బాయ్ జోసెఫ్. బాయ్. బాయ్ రా. బాయ్ చెప్పు. బాయ్ ఇగో బాయ్ చెప్పు ఇందులో. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అను. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నా. బాయ్ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాను. అదే వెళ్తున్నాలే. బాయ్. బాయ్. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సారీ, ఆల్రెడీ ఇది కంటిన్యూషన్ వీడియో కదా. ఇది వచ్చేసి నేను ఇంకొక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. సో అది కూడా రికార్డ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇతను వచ్చేసి నాకు ఒక బ్రదర్ లాగా. సో ఆయన్ని నేను ఇప్పుడు ఫోరంలో కలుద్దామని అన్నాను. సో టైం వచ్చేసి 5:15 అట్లా అవుతుంది. నేను 6 o'clockకి కలుద్దామన్నా. ఈ ట్రాఫిక్లో ఎట్లుంటుందో ఏమో. ఇప్పుడైతే మనం ఆటో బుక్ చేసుకున్నాం అనమాట, ర్యాపిడో. సో చూద్దాము ఏ టైంకి అక్కడికి రీచ్ అవుతాము అని. ఫోరంలో వాళ్ళకు కొంచెం ఏదన్నా లేట్ అయినా కానీ, ఒకవేళ నేను కొంచెం ఎర్లీగా వెళ్ళినా కానీ ఏదైనా షాపింగ్ అయితే చేద్దాము.
సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో మళ్ళీ దమ్మాయిగూడ నుంచి కుక్కట్పల్లి ఫోరం మాల్కి అయితే నేను ఆటో బుక్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఆటోనే ప్రిఫర్ చేస్తాను అనమాట. కార్ అయితే నాకు ఎందుకో కంజెస్టెడ్గా అనిపిస్తుంది. అండ్ నేను స్కూటీ మీద వెళ్ళొచ్చు, బట్ ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. అందుకని ఎందుకులే అని చెప్పి ఆటో బుక్ చేసుకున్నా. సో తన కోసం నేను వచ్చేసి గెస్ బ్రాండ్ నుంచి ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని చాక్లెట్స్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంతకు ముందు నేను కలిసిన నా ఫ్రెండ్కి నేను చాక్లెట్స్ మర్చిపోయి వెళ్ళాను, తర్వాత గుర్తొచ్చింది. కాకపోతే మళ్ళీ కలవలేదు, వాళ్ళు ఖమ్మం వెళ్ళిపోయారు. నేను కెనడా రాకముందు ఈ మాల్కి ఫోరం సుజనా మాల్ అని చెప్పి పేరుండే. ఇప్పుడు మాత్రం మార్చినట్టున్నారు, నెక్సస్ అని ఉంది. బట్ డెకరేషన్ అదంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా నేను ఇండియా వచ్చింది దసరా అండ్ దివాళీ టైంలో. ప్రతి ఒక్కటి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే లైటింగ్స్ తోటి చాలా బాగున్నాయి. వీళ్ళే అనమాట నా ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నా కెమెరాని చూసి వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కెమెరా నాట్ అలౌడ్ అండ్ రికార్డింగ్ ఏం చేయొద్దు అని అన్నారు. అందుకే ఇంకా నేను రికార్డింగ్ ఏం చేయలేదు, డైరెక్ట్ రెస్టారెంట్లోకి వచ్చేసాము. ఇది ఫోరం మాల్లోనే కృష్ణపట్నం రెస్టారెంట్ అని ఒకటి ఉంది, అందులోకి వచ్చామన్నమాట. ఈ కృష్ణపట్నం వాళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి హైదరాబాద్లో. నేను 2 విజిట్ చేశాను ఆల్రెడీ. బట్ నాకు ఇది మాత్రం అంబియన్స్ చాలా బాగా నచ్చుతుంది. ఇంటీరియర్ చూసారా ఎంత బాగుందో. మెన్యూ అంతా తిరిగేసిన తర్వాతకి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ చికెన్ మ్యాంచో సూప్. ఇది నాకు వ్యాంకోవర్లో అసలు ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళి అడిగినా కానీ దొరకలేదన్నమాట. సో ఆఫ్టర్ 3 years తింటున్నా అనుకోండి. అండ్ పొట్లం బిర్యానీయో ఆరెల్స్ మటన్ పులావ్ ఏదో మాత్రం ఆర్డర్ చేసుకున్నాము. ఈ వీడియో ఎడిట్ చేసేసరికి చాలా లాంగ్ అయిపోయింది కదా, సో ఇదేం తిన్నాము ఏం ఆర్డర్ చేసుకున్నాము కూడా మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే తినడానికి వచ్చేసాను. నేను ఆల్రెడీ ఇండియా వచ్చే సర్ప్రైజ్ విజిట్ వీడియో వ్లాగ్లో చెప్పాను, క్రీమ్ స్టోన్ని చూపిస్తూ వస్తున్నా నీ దగ్గరికి అన్నట్లు. సో నేను ఈ విజిట్లో 3 to 4 times తిన్నా అనుకో. ఓ సారీ, 1 crunchy choco. సైజెస్ రెగ్యులరా అది ఇంకా ఆర్డర్ చేస్తుంది. బ్రౌనీ బ్రేక్ కార్డ్ నేను చేస్తా. వద్దు, నేను చేస్తా ప్లీజ్. నేను ఫోన్పే చేస్తాను. చేసేసారా? సో క్రీమ్ స్టోన్లో ఎప్పుడు మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా నేను మాత్రం క్రంచీ చాకో అండ్ మా పేరెంట్స్ మా మిగతా 3 ఫ్యామిలీలో వాళ్ళు నట్స్ ఓవర్లోడ్ ఆర్డర్ చేసుకుంటారు అనమాట. అలా చాలాసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాతకి ఇంకా ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. అయితే దానికి ముందు ఏంటి అంటే ఫోరం మాల్కి ఆపోజిట్లో చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి బొబ్బట్లు నేను తీసుకొని వెళ్ళాను అని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో అవి ఇక్కడే అనమాట తీసుకున్నది. సో యాక్చువల్గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే చికెన్ సాంబార్ రైస్ తీసుకొని వెళ్దాము మమ్మీ వాళ్ళకి అని చెప్పి వచ్చాను. అండ్ ఎలాగో ఈ కనిపించినాయి కదా అని చెప్పి కొన్ని పూర్ణాలు బొబ్బట్లు తీసుకొని అయితే వెళ్తున్నా. ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది కంటిన్యూషన్ వ్లాగ్ కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. షీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. షార్ట్ టైంలో అంత క్లోజ్ అయిన ఫ్రెండ్ తనే. సో తనైతే కలుద్దాము అండ్ మా మెమరీస్ అవన్నీ కూడా నేను వెళ్తూ షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నాతో వచ్చేయండి. ఆటో బుక్ చేసుకున్నా, దమ్మాయిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్నాను. అండ్ తనకి తీసుకెళ్లాల్సిన గిఫ్ట్స్ కూడా నేను ఇక్కడ ఆల్రెడీ ప్యాక్ చేశాను అనమాట. సో ఆటో అయితే ఇంకొక 2 minutesలో వచ్చేస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ అయితే ఎంత బాగుందంటే క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కనుక ఈ డ్రెస్ లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఐ విల్ షో యూ మై ఫుల్ అవుట్ఫిట్. మిర్రర్ ఏమనుకోకండి, కొంచెం ఓల్డ్ మిర్రర్ అనమాట ఇదన్నమాట నా అవుట్ఫిట్. కుదిరితే నేను వేరే దగ్గర అయినా కానీ ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో లెట్స్ గో. ర్యాపిడో అయితే కరెక్ట్గా లొకేషన్ దగ్గర డ్రాప్ చేశారు. సో ఇప్పుడు దానికి ఫోన్ చేద్దాం.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇది. The person you're calling is not answering. Please try later. వాయిస్ వినిపిస్తుంది ఇక్కడ. ఇదే ఇల్లు అనుకుంటా, లోపలికి వెళ్దాము. హాయ్ ఆంటీ. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే. స్నానంకి వెళ్ళిందా? బాగున్నా ఆంటీ, మీరు ఎట్లున్నారు? అంకుల్ ఎన్ని డేస్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? కుక్ చేస్తున్నావు. ఆహా, అది నీకు ఫోన్ కూడా కనిపిస్తలేదు నాకు ఎక్కడుందో. జాబ్ చేస్తావు కానీ చేస్తున్నా ఆంటీ. తాగండి. ఎట్లా అంటే చూడు, భయపడక ఎట్లా పెడతాను. ఏముందిలే, అందరి ఇల్లు అంతే ఉంటాయి. ఏంటిది అది? ఏం తెచ్చుకున్నావు? చూడు. ఎస్, థ్యాంక్ యూ. ఎట్లుంది? ఇటు ఇటు ఓపెన్, ఇటు సైడ్, బ్యాక్ సైడ్కి. నైస్, చాలా బాగుంది. చెత్త ఇదిలే కానీ స్లింగ్ బ్యాగ్ లాగా. ఫోన్ ఇక్కడే ఉందా? నేను ఇక్కడ ఉందని చూస్తా ఉన్నా. కాల్ కూడా చేసా. అది సౌండ్ వస్తుంది, గంటవుతుందా? డోర్ ఎందుకు ఎందుకు గేట్ ఓపెన్ చేసుకొని వచ్చాను తెలుసా? నీ వాయిస్ వినిపిస్తుంది. ఆంటీ జోష్న జోష్న అని పిలుస్తా ఉన్నారు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇదే ఇంట్లో ఉండుంటారు, వాయిస్ ఇక్కడ నుంచే వినిపిస్తుంది అని అనుకున్నా. హైదరాబాద్ అపోలోలో ఫార్మసిస్ట్గా వర్క్ చేసేటప్పుడు తిను నా కొలీగ్ అనమాట. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా క్లోజ్ అయ్యాము. తిను వచ్చేసి ఉప్పల్ నుంచి వస్తుంది, నేనేమో దమ్మాయిగూడ నుంచి బైక్ మీద వస్తాను. తను యూజువల్గా మెట్రో తీసుకుంటుంది. బట్ మేము మంచిగా క్లోజ్ అయిన తర్వాతకి తను సికింద్రాబాద్ దగ్గర పరేడ్ గ్రౌండ్స్ దగ్గర మెట్రో దిగేసి నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. బైక్ మీద ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు మాట్లాడుకుంటూ అని. మళ్ళీ ఈవినింగ్ నేను మళ్ళీ ఆ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే మళ్ళీ అది తీసుకొని వెళ్ళిపోతుంది ఇంటికి. మాకు పరిచయం జస్ట్ 8 months పరిచయం మాత్రమే, బట్ చాలా క్లోజ్ అయ్యాము. నేను మాటల్లో చెప్పలేను ఎంత క్లోజ్ అనేది. మేము మార్నింగ్ 6:30 to 7 మధ్యలో ఆఫీస్ అయితే స్టార్ట్ చేస్తుండే. బట్ అంత ఎర్లీ మార్నింగ్ నాకు ఇష్టం అని చెప్పి మజ్జిగ చేసుకొని వచ్చేది అనమాట. అది కూడా కొంచెం కారంతో స్పైసీగా చేసుకొని వచ్చేది. ఆ ఫ్లేవర్ అయితే నాకు ఎప్పుడు ఎక్కడ దొరకలేదు, నేను అసలు తాగలేదు. తను మాత్రం నా కోసం ఎవ్రీడే ఒక ఫుల్ బాటిల్ చేసుకొని వచ్చేది. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంటే మేమిద్దరం ఇక్కడ టొమాటో రసం చేయడానికి కష్టపడుతున్నాము. అలా ఫుల్గా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాతకి లంచ్ అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే కుమ్మేసాము. అసలు యాక్చువల్గా నేను ఇండియా వెళ్ళే టైంకి తనకు అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. అందుకే అంత అసలు యాక్టివ్ అనిపించట్లేదు. వీడియోలో కూడా మీరు చూస్తే చాలా సైలెంట్గా ఉన్నట్టుంటుంది, కానీ అట్లా కాదు, చాలా బాగా మాట్లాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఆంటీ, వెళ్ళొస్తాను. సరే, బాయ్ బాయ్ ఆంటీ. ఏం లేదు, మళ్ళీ ఇక్కడే కదా రావచ్చులే. సో
అదనమాట మన వీడియో. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ అండ్ కామెంటే నాకు ఎక్కువ రీచ్ని ఇస్తుంది. సో డు నాట్ ఫర్గెట్ టు హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.